ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఈ మాట మీకు బాగా అర్థమైందా? కొంచెంగా విత్తువాడంట కొంచెముగా పంటకు వస్తాడంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. అంటే నిజమే కదా, కొద్ది పని చేస్తే దాని ద్వారా దేవుడిచ్చు ప్రతిఫలం కూడా కొద్దిగానే ఉంటుంది. కానీ సమృద్ధిగా పరిపూర్ణంగా నువ్వు పని చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చే బహుమానం కూడా ప్రతిఫలం కూడా పరిపూర్ణంగా సమృద్ధిగానే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు కొంచెంగా పని చేస్తున్నావా, లేకపోతే సమృద్ధిగా పని చేయడానికి ప్రయాసపడుతున్నావా? కొంచెముగా విత్తుతున్నావా? ప్రార్థన అనే విత్తనం కొంచెముగానే దేవుని యొద్ద విత్తుతున్నావా? అయితే ఒకటి గమనించు, నువ్వు కొంచెంగా ప్రార్థన అనే విత్తనాన్ని దేవుని యొద్ద విత్తినట్లయితే కొంచెము ప్రతిఫలమే, కొంచెము ప్రార్థనకు జవాబు పొందుకోగలుగుతావు. కానీ నువ్వు సమృద్ధిగా సంపూర్ణంగా నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే, సమృద్ధిగా నువ్వు ప్రార్థించినట్లయితే సమృద్ధిగా దేవుని ద్వారా నువ్వు బహుమానాన్ని ప్రతిఫలాన్ని పొందుకుంటావు అన్న విషయాన్ని గమనించు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే, మనం సమృద్ధిగా ఫలించాలని, సంపూర్ణంగా ఆశీర్వదించబడాలని. ప్రభువు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ప్రభువు కొరకు. ఏమని అంటే, మన దేవుడు పరిపూర్ణుడు గనుక మనము కూడా అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉండాలంట. నీవు నేను సేవిస్తున్న దేవుడు పరిపూర్ణుడు, ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన పరిపూర్ణత కలిగిన దేవుడు. ఆయన ఏ పని చేసినా ఏం చేసినా ఆయన సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది కూడా మనం సంపూర్ణంగా చేసేవారిగా ఉండాలి. ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపేసే వ్యక్తిగా ఉంటున్నావా? లేదు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే, మనం సంపూర్ణంగా తుది శ్వాస వరకు, ఆ పని తుది వరకు మనం ముగించేవారిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఏ బాధ్యత అయినా సరైన విధానంలో నిర్వర్తించడానికి ప్రయత్నించు. నీ శక్తి లోపం లేకుండా పనిచ్చే. అదే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే, కొంచెంగా విత్తితే, కొంచెముగా పని చేస్తే, కొంచెంగా ప్రార్థిస్తే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం కూడా నీకు కొంచెంగానే ఉంటుంది. కానీ నువ్వు సమృద్ధిగా విత్తితే, సమృద్ధిగా ఆరాధిస్తే, సమృద్ధిగా దేవుని సన్నిధిలో గడిపితే, సమృద్ధిగా దేవుని పని చేస్తే, సమృద్ధిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చేసినట్లయితే దేవుని ద్వారా నీకు ఇచ్చు బహుమానం, దేవుని ద్వారా నీకు వచ్చు ప్రతిఫలం బహు గొప్పదిగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించి సమృద్ధిగా ప్రయాసపడడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకును మరియు నాకును సదాకాలం దయచేయును గాక. ఆమేన్.